అబ్బా ఈ కాంగ్రెస్ లో గెలిచిన లీడర్లకు ఏడికి పోయినా కూడా సురకలే పోండ్రి. ఇండ్లు చూస్తలేరు, రోడ్డు చూస్తలేరు, ఏడ పడితే అన్నే మీరిస్తానన్న 6 గ్యారెంటీలు ఏవి అని నిలదీస్తూనే ఉన్నారు. ఓ దిక్కు ప్రతిపక్షాలు అయితే ఇంకో దిక్కు పబ్లిక్. ఇక ఇన్ని రోజులు తిట్ల పురాణం బతిమలాడు వెనకేసుకున్నాడు చూసినాము, కానీ ఇది వెరైటీ నిరసన. ఏం చేస్తారో ఎరికైనా చూడు రోపారి. ఎలక్షన్లు వచ్చిందంటే చాలు పార్టీల మీద నాయకుల పేరు మీద పాటలు కైగట్టి పాడుతూనే ఉంటారులా. ఇక నాయకుల పాటలు, పార్టీల పాటలు, పార్టీల కార్యకర్తలు పొలం దున్నే కాడ, దుక్కు దున్నే కాడ, విత్తనాలు వేసే కాడ, పంట కోసే కాడ, పంట నూర్పే కాడ గా పాటలు వేసుకొని మస్తు ఎంజాయ్ చేస్తా అంటారు ప్రజలు. అయితే మన తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు, ప్రజా సాంస్కృతిక కార్యక్రమాలని హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ మీద సాంస్కృతిక కార్యక్రమాల మీద ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి సినిమా వాళ్ళని పిలిపించి సీటు కొట్టిస్తా మామా, సినిమా చూపిస్తా మామా, అంటావా మామా అని పాటలు పాడిపించిన రేవంతంకు తెలంగాణ ప్రజలు మాత్రం కొత్త పాట కైగట్టి రేవంతం సార్కు సుక్కలు చూపిస్తాను. గా పాట ఇప్పుడు సోషల్ మీడియాలో గిరగిర 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 తిరుగుతూనే ఉన్నదిలా. గా పాట ఏంటిదో మీకు కూడా వినాలనిపిస్తుందా? ఇగో ఇనుల్లి. పెన్షన్ 4000 గోవిందా, గోవిందా గోవిందా. తులం బంగారం గోవిందా, గోవిందా గోవిందా. డిగ్రీ పిల్లలకు స్కూటీ గోవిందా, గోవిందా గోవిందా. 4000 పెన్షన్ గోవిందా, గోవిందా గోవిందా. కాంగ్రెస్ పార్టీ గోవిందా. విన్నారు కదా, గమ్మత్తుగా ఉన్నదిలే పాట. రైతు బంధు గోవిందా, తులం బంగారం గోవిందా, 4000 పింఛను గోవిందా, రేవంత్ సర్కారు గోవిందా. గిట్ల పాటలు పాడేకి రైతన్నలంతా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామం రైతులు అన్నట్టు. ఎంత ముద్దుగా చక్కగా చేన్లలో నిలబడి అగో చేతిలో బోర్డులు పట్టుకొని రేవంత్ సర్కారు మీద ఎట్లా పాట కైగట్టి పాడతారో చూడుర్రి. మరి పార్టీ సర్కారు గిసొంటి పాటలినన్న మరి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని పథకాలన్నీ అమలు చేస్తుందా, లేకపోతే ఇనబడనోళ్ళ ముందట ఇనసొంపైన పాటలు ఎన్ని వాడితే ఉన్నదన్నట్టుగా సర్కారు వైఫల్యాల మీద ఎన్ని పాటలు కైగడితేంది. 100 రోజుల్లో అమలు చేస్తామన్న పథకాలు 365 రోజులు అయిపోయినా కూడా చేయకపోతుంది. ఏడాది నెట్టుకొచ్చినాం. ఏడాది నెట్టుకొచ్చిన వాళ్ళకి ఇంకో 4 ఏళ్ళు నెట్టుకొచ్చే నైపుణ్యం లేదా మాకని అనుకుంటారా ఏందో గాని. ఇప్పటికైనా సర్కారులు సోయి తెచ్చుకొని పథకాలు అమలు చేస్తారా, లేకుంటే తెలంగాణ ప్రజలు సర్కారు మీద రోజుకో పాట గిట్లనే కొత్తది కైగట్టి పాడుకునేటట్టు చేస్తారో చూడాలి మరి అంటారు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ ప్రజానీకం.